తెలంగాణ రాష్ట్రంలో సంబంధించిన ఆసరా మరియు చేయూత పింఛన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ అనేది విడుదలైతే జరిగింది. సో అప్డేట్ అనేది విడుదలకెళ్ళైతే తెలుసుకుందాం. మరియు మహిళలకు సంబంధించిన 2500 మరియు ఆసరా పింఛన్లు, కొత్త పింఛన్లు 2016 మరియు 2500 మరియు 4016 మరియు 6016 వికలాంగులకు, ఇతర దివ్యాంగులకు మరియు పింఛన్లకు సంబంధించిన విడుదల అయితే జరిగింది. సో ఇప్పటి నుంచి పింఛన్ డబ్బులు అనేవి కొత్తగా ఇచ్చే పింఛన్ అనే సంక్రాంతి కానుకగా ఇస్తారో లేదంటే ఎప్పుడు ఇస్తారని పూర్తి అప్డేట్ వీడియోలను అయితే తెలుసుకుందాము. సో దానికంటే ముందైతే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని అయితే చూస్తున్నారు కానీ అయితే వీడియోని లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి ఖచ్చితంగా మీ బంధుమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో మనకైతే ప్రజాపాలన పత్రం ప్రకారం అయితే ఇచ్చిన దరఖాస్తు ప్రకారం 1 కోటి పైగానైతే అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగిందని అయితే నివేదికను అయితే అర్పించడం అయితే జరిగింది. సో 1.5 కోటిలో మనకైతే 1.5 కోటి అప్లికేషన్లోనైతే ఎంతమందికి పింఛన్ ఇవ్వాలి ఇవ్వద్దో మనకైతే ఇంటికి వచ్చి సర్వే చేసుకున్న వారి దాంట్లో సర్వేలో సెలెక్ట్ అయిన వారికి అనేది కొత్త పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఎప్పుడైతుందంటే ఇంకా రానున్న వారం రోజుల్లోనైతే జరుగుతుంది. సో రానున్న వారం రోజు జరిగిన పింఛన్ సర్వే తర్వాతనైతే ఈ జనవరి ఆఖరిలో మరియు ఫిబ్రవరి మొదటి వారంలోనైతే కొత్త పింఛన్లు తీసుకునే వారికైతే శుభవార్త అనేది చెప్పవచ్చు. 2016 మరియు 4016 మరియు 6016 ఈ జనవరి ఎండింగ్లో లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనేది ఈ కొత్త పింఛన్లు అనేది తీసుకోవడానికి అర్హులైన వారికైతే శుభవార్త అనేది చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన సంక్రాంతి కానుకగానైతే ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.